టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నగరపాలక సంస్థకు రావాల్సిన పన్నుల వసూలుకు నేషనల్ లోక్ అదాలత్ జిల్లా కోర్టు ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వసూళ్లకు సహకరించింది. శనివారం నాడు జిల్లా కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జిల్లా జడ్జి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నందన్, ఇతర న్యాయమూర్తులతో కలిసి వేదికపై జ్యోతులను వెలిగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొండి బకాయిదారులు ముందస్తుగా చెల్లింపులతో కేసులను మాఫీ చేయించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ జిల్లా జడ్జి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిదారుల నుంచి 25 కోట్ల రూపాయలను అదనంగా వసూలు చేయగలిగామని, ఈ నెల చివరి వరకు మరో 25 కోట్ల రూపాయలను వసూలు చేస్తామన్న నమ్మకాన్ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సాయి శ్రీనివాస్, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వేడుకగా నిర్వహించారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు లక్ష్యంగా జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలిపారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాధవ్, ప్రసాద్, సాయి, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. మెకానిక్ షాప్ లో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కోనసముద్రంలో కోదండరామస్వామి దేవాలయానికి శంకుస్థాపన కోలాహలంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో మంజూరైన 20 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నమనేని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు, భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ నేతలు, మార్కెట్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గంగాధర్, సోమశిల్ల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టీడీపీ రాష్ట్ర నాయకులు పుల్మి శైలజారెడ్డి, ఆత్మకూరు ఎస్ఏ జిలానీ, నియోజకవర్గ నేతలు, గ్రామస్తులు హాజరయ్యారు. మంగళం 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 నిత్యగ్వా మంగళం 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 దేవదేవా మంగళం తాయ కళ్యాణ నిలే నిలేదిన శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం సావధాన లక్ష్మీనారాయణ జ్ఞాన సావధాన వధూర్యాభ్యం వర్ధభవంతో సులగ్నే సావధాన. ఈ కోనసముద్రం గ్రామంలో కోదండరామస్వామి ఆలయం శంకుస్థాపన జరగడం జరిగింది ఇవాళ. దీనికి మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో, వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మేమందరం రావడం జరిగింది. మేమందరం కూడా ఇవాళ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మా నాయకులు, మా మండల నాయకులు, మా తాలూకా నాయకులు మరియు మిగతా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో మన మంత్రివర్యులు ఇలాంటి దేవస్థానాలు ఎన్నో స్థాపించడం కానీ శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. వారికి మా ధన్యవాదాలు. మా గ్రామస్తులు మరియు మా వాళ్ళందరూ కూడా చాలా విలేజెస్ నుంచి, ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి మా ధన్యవాదాలు. మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారి సహకారంతో మన మర్రిపాడు మండలంలో శ్రీవాణి ట్రస్ట్ కింద 6 దేవస్థానాలు శాంక్షన్ అయినాయి.
వాటిల్లో ఇప్పుడు 3 దేవస్థానాలు శంకుస్థాపనలు జరిగి వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నది. అదేవిధంగా CJF కింద డీసీపీలకి ₹1,00,00,000 శాంక్షన్ చేస్తున్నారు. రామాలయం కింద మర్రిపాడు మండలం తరపున, ప్రజల తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎక్కడా ఎవరు ఇని విరుగుని విధంగా రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మీద పట్టుతో, ఆయనకుండే అవగాహనతో ఇన్ని గుళ్ళకి ఎప్పుడు మనం ఏ రోజు ఇనున్నాం, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ రోజు ఇనున్నాం, ఇన్ని గుడులు శాంక్షన్ చేసి ఇన్ని గుళ్ళకి అభివృద్ధికి దోహదపడుతున్న మన రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కోనసముద్రం గ్రామంలో కోదండ రామాలయం శంకుస్థాపనకి ఇచ్చేసిన మన మర్రిపాడు మండల ప్రజలకి, అదేవిధంగా మన అతిథులకి, మన తాలూకా వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV